హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/5/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షము, నవమి రాత్రి 3:19 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం సాయంకాలం 6:52 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 11:51 నుంచి 1:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు, వర్జము రాత్రి 12:57 నుంచి 2:29 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:39కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పట్టుదల, కార్యదీక్ష, వ్యవహార విజయం, ఆనందయోగం, వృత్తి, విద్యా, ఉద్యోగాదుల్లో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. యజ్ఞయాగాది కృతులు చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి శుభకర చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు, ఆత్మీయుల కలయిక, సోదర మైత్రి పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు కూడా బలంగా ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే శుభమైన వాతావరణం, తప్పకుండా మంచి పట్టుదలతో అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైన, ఆనందమైన జీవనం చెప్పవచ్చు. వీరికి 7 అంకెను దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కార్యసిద్ధి, ఆనందయోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి మంచి లాభాలు, విదేశాలు కూడా మంచి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వివాహ సంబంధ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ధన కనుక వస్తువాహన ప్రాప్తి బాగా కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి అదృష్టవంత యోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి శుభయోగము, ముఖ్యంగా ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు,
నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సినిమా రంగంలో వ్యాపార లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల మంచి ధన ప్రాప్తి, స్థిరాస్తులు, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాల సమసిపోవడం, అనుకున్నటువంటి కార్యసాధన, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మంచి శుభయోగము, ఆనందకరమైన సంపదగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రమాద హేతువు తప్పదు. మద్యపాన సేవన చేసిన, ఇతరుల మీద ఆధారపడిన నష్టము, కష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచగొండుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షలు గానీ, మాస్ కాపింగ్ పాల్పడడం గానీ నష్టాన్ని పొందుకుంటారు. 2 సంవత్సరాలు విద్యా నష్టాన్ని పొందుకోవచ్చు, జాగ్రత్త. అకాడమిక్ పరీక్షలు కానీ ఏమైనా ఉంటే వాటిల్లో కాస్త సమయపాలన ఎక్కువ పెట్టుకోండి. తప్పకుండా మీకు కొంత బెటర్ పర్సెంటేజ్ రావచ్చు. ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. కష్టము, నష్టము, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అవరోధాలు, అసమానతలు, మాట పట్టింపులు, కోర్టు తగాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి ఇబ్బందులు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, తనిఖీ అధికారుల వల్ల మీ యొక్క వ్యవస్థ మూతపడే అవకాశం కనబడుతుంది. అలాగే రసాయన కర్మాగారాల్లో, ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించవచ్చు, జాగ్రత్త. ఈ బట్టల షాపులలో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు జారి పడే అవకాశం కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. లేనిపోని అనవసరపు చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, తప్పుడు వ్యక్తులతో కలవడం, అనుకోని ఇబ్బందులు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు పొందుకునే అవకాశం. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. గణపతి ఆరాధన, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, భగవద్గీత 4 నుంచి 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా ఈ రోజు మీకు మంచి శుభమే జరుగుతుంది. విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వివాహ సంబంధ విషయాల్లో చెడ్డ వ్యక్తులని ముందే గుర్తించగలిగే 6th సెన్స్ బాగా పెరుగుతుంది. తద్వారా మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. మౌనంగా ఉండండి, మాక్సిమం మౌనంగా ఉండండి. సమస్త క్రియ అనుకూలతని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:19 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వివాహ యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం కలిసి వస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. శుభవార్త వింటారు. సంతాన ప్రాప్తి, వైవాహిక ఆనందం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రుల సమాగమం, ముఖ్యంగా కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకున్నటువంటి శుభవార్త వినడం, వీసా సంబంధ సౌలభ్యం, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం మీకు కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో అనుకూలత, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి ఆదరణ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా చాలా సౌకర్యం, జీవనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, సంతాన యోగం, ప్రయాణ లాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్న ప్రతి పనిని చాలా జాగ్రత్తగా పొందికగా పూర్తి చేసుకోవడం, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యము, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, అద్భుతమైనటువంటి ఆనందాలు పొందుకునే అవకాశం, ధనలాభం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా లాభాన్ని పొందుకోవడం, ఊహించినటువంటి ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో అత్యధికమైన లాభాలు రావచ్చు. లాటరీల వల్ల మీకు మంచి లాభమే రావచ్చు. ఏమో 10 కోట్లు రావచ్చు, 10 లక్షలు రావచ్చు. భగవంతుడిని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నటువంటి ధనం మీకు రావాలని, శాస్త్ర రుణ పీడా పరిహారం కలగాలని కోరుకుంటున్నాను. అటువంటిది అవ్వవచ్చును. అటువంటి అవకాశం ఈ రోజు కనపడుతుంది. ఆకస్మిక ధన లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను మధ్యవర్తి బయట రావడానికి, సినిమా రంగంలో వ్యాపార లాభం అని, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి పొందుకునే అవకాశం, సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగ లాభం, పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి, మాతాపితృల సౌఖ్యం, ఆనందకరమైన సంపద పొందుకునేటువంటి శుభయోగ, విద్యార్థిని విదేశాల్లో కూడా మంచి విద్యా సంపన్నత పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, అన్ని విషయాల్లో కూడా నిశ్చలంగా ఉండగలిగేటువంటి మనస్తత్వాన్ని పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభవంతమైన స్థితి. చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచించి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద కార్యరూపం దాల్చే అవకాశం. ముఖ్యంగా తండ్రి తరపు బంధువుల నుంచి ఒక శుభవార్త వినడం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద. కాకపోతే తప్పుడు వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం, విద్యా సంబంధ విషయాల్లో బద్ధకాన్ని విడనాడకపోతే ప్రమాదం, బుద్ధి చాంచల్య స్థితి, ఇది ఒక ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. పొద్దున్న లేవగానే స్నానం చేసి దీపారాధన చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవండి చాలు. మీరు అన్ని ఆటంకాలు ఈజీగా దూరం అయిపోతాయి. బద్ధకం వదిలిపోతుంది, కార్యసిద్ధి, వ్యవహార శైలి పెరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ అంటారు కదా, దాంట్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలత, విద్యాభివృద్ధి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆస్తి పంపక లాభాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో అనుకూలత, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్ట్ వెళ్ళగలిగే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకోవచ్చు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార శైలి, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం, ధన, కనక, వస్తు, వాహన, సంతాన శుభయోగ, శుభవార్తా శ్రవణం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం లాంటివి కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి తప్పకుండా మీరు మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు ఆదమరిచి ఉండాలి. అంటే మనకున్నటువంటి విజ్ఞతని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అనవసర వ్యక్తులతో, అల్పులతో చర్చలు అనవసరం. విషయ పరిజ్ఞానం లేని వారితో, అంటే సామెత ఉంది కదా, రాజు గొప్ప, మొండి గొప్ప, అంటే మొండెడు గొప్పోడు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మీకు శుభము, శ్రేయస్కరం. బంధుమిత్రులతో అనుకూలత పొందుకునే అవకాశం ఉంది. కాకపోతే అనవసర వ్యక్తుల యొక్క పరిచయాలు, అనవసర వ్యక్తుల పరిచయాల వల్ల మద్యపాన సేవనం, అనవసర వ్యక్తుల పరిచయాల వల్ల లంచాలు పుచ్చుకోవాలని ఆలోచన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దుష్టతో దూరవర్జిత అన్నటువంటి సామెతని, సూత్రాన్ని పాటించండి. దానివల్ల ఏమవుతుంది? ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధన కనుక వస్తువాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లలో లాభాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువు
వస్తువులు తిరిగి పొందవచ్చు. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు క్రీడా లాభాలు, మంచి అనుకూల స్థితి కనపడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం. కానీ జాగ్రత్తలు పాటిస్తూ, ముఖ్యంగా నిబద్ధత, ప్రశాంతత, మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వ పరిచయం మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ యొక్క కోర్టు వివాదాలు కానివ్వండి, తల్లిదండ్రులతో ఆస్తి పంపకాల విషయంలో దూకుడు వ్యవహారం మంచిది కాదు. తప్పకుండా మీరు లేవగానే ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి. భగవద్గీతలో మొదటి అధ్యాయం మాత్రం చదవండి. అద్భుతమైనటువంటి మొదటి అధ్యాయంలో మీకు అన్ని విషయాలు అవగతం అవుతాయి. తద్వారా ప్రశాంతత ఎలా ఉండొచ్చు ఇవ్వాలి అనేటువంటి ఒక కార్యస్థితి మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ఒంటరి ప్రయాణాలు రాత్రిపూట మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. ఆడపిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరపు వ్యధవలతో, మరకలతో మీ స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. నోరు హద్దులో ఉంటే ప్రతి విషయంలో మీకు అనుకూలత ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. మీరు కాస్త చెప్పినటువంటి పూజలు చేయండి, అంటే పూజాధికాలు, స్తోత్రపణ చేయండి. మంచి శుభం ఉంటుంది. వీరికి 6 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతత, బంధుమిత్రుల సమాగమం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, ఆనందకరమైన సంపద, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త ఆస్తులు సంపాదించుకోవడం, ఉమ్మడి ఆస్తుల్ని పంచుకునే అవకాశం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్ర లాభం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయవచ్చు. విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూల శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలత, ఆనంద సిద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కలిసి వచ్చే అవకాశం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నం సఫలమవుతుంది. తప్పకుండా విదేశాల్లో కూడా అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, వాక్చాతుర్యం, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం, పెద్దవాళ్ల మాట తూచా తప్పకుండా వినడం, ఆనందకరమైన సంపద, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎల్లని కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యము, ప్రయాణ లాభము, మాతాపితుల ఆనందము, తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయగలిగే అవకాశము, లేదా ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, మంచి విచక్షణ జ్ఞానం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి పొందుకోవడం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రోగనాశనం, శత్రునాశనం, మిత్ర లాభం, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, వివాహం కాని వారికి వివాహ సంబంధ శుభవార్త వినడం, సంతానం లేని వారికి శుభ సంతాన యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ లో కలిసి వచ్చే అవకాశాలు, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం,
ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార వృద్ధి, ఆనంద యోగం, ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలూరు ఎగ్జైన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయాన్ని సాధించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల అనుకూలత, వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాల్లో వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. తప్పకుండా మీ ప్రయాణ లాభం ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. మంచి మాట తీరు. కాబట్టి బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణ లాభాలు, సోషల్ మీడియా, స్ట్రాటజిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభతిగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, డబ్బు విషయంలో కేర్లెస్నెస్ లేదా అనవసర పట్టుదల, నోరు జారడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నష్టాన్ని కలిగించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. వార ఫలితాలతో బాగుందన్నారండి, ఈ రోజు బాగా చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండండి. అరఫలాల్లో కుజుడు, బుధుడు, రవిగ్రహాలతో ఆ వారం బాగుందని చెప్పి ఉండొచ్చు. రోజువారి ఫలితాల్లో చంద్రుడు మీకు బలంగా లేడే. మీకు కొత్త బండే ఉంది, బ్రహ్మాండంగా క్లచ్ ప్లేట్ మంచి డ్రైవర్ మంచిగా ఉన్నాడు, మంచిగా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఉంది, వెళ్ళడానికి అనుకూలత అన్ని ఉన్నాయి, డీజిల్ కూడా ఉంది. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత డీజిల్ అయిపోయిందో లేదా ఫ్యూయల్ అయిపోయింది అనుకోవడం, అది గోచార ఫలితం. ప్రారంభంలో బాగానే ఉంది, అదొకటి మర్చిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ రోజున చంద్రుడు బాగాలేడు కాబట్టి మీకు నష్టము, కష్టము, అవమానము, చికాకు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోవడం, బెంచ్ మీదకి మారడం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించేయబడడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ అప్రమత్తంగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర రహస్యాన్ని బయటపెట్టడం, మనకున్న ధనం విషయం, మనకున్నటువంటి పరిచయాల్ని బయట వారికి అనవసరం చెప్పడం, దానివల్ల మీరు అభాస పాలయ్యే అవకాశం. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. పనికిరాని వ్యక్తులతో, వెధవలతో, చండాలులతో మీ ఇన్ఫాచ్యునేషన్, మీ ప్రేమ కలాపాలు, మీ జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని సూచిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం కనబడుతుంది. చాలా జాగ్రత్త. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఒక క్షణం తప్పడొచ్చు మనకి పిల్లలు అనవసరంగా పక్కకు వెళ్ళడం వల్ల. కాబట్టి సినిమాలు బాగానే ఉంటాయి, సినిమాలలో చూపించేవన్నీ కూడా బాగుంటాయి. అందమైన వెండి తెర అది, అభూత కల్పన అది, గుర్తుపెట్టుకోండి. అన్నిటిని మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అపరిచితుడి సినిమా చూసి లంచాలు పుచ్చుకోవడం మానేశారా ప్రభుత్వ వ్యవస్థలు? కల్తీలు మానేశారా? ఇది మనకి సినిమా ఉండేవారు సిద్ధార్థ సినిమా, కల్తీల గురించి పోరాడి దయ్యంగా మారిపోయి కల్తీ నివారణ గురించి సినిమా వచ్చింది. ఏం మానేశారా? పంది కొవ్వులతో, ఆవు కొవ్వులతో నూనెలు తయారు చేసి, మసాలాలు తయారు చేసి, తవుడుతో ఏవో తయారు చేసి, తవుడుతో టీ పొడి తయారు చేసి, ప్రతి విషయంలో మనకు కల్తీ లేనటువంటి పదార్థం లేదు. అది తిని మన యొక్క స్థాయిని, ఆరోగ్యాన్ని, మన యొక్క జీవన స్థితి తగ్గించుకోవట్లా. కాబట్టి మనం నిబద్ధతగా ఉన్నప్పుడు శుభయం కలుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉంటే, మనకి మనము జాగ్రత్తగా ఉండి మన పంటను మనం పండించుకునే స్థాయికి వచ్చేస్తే మంచిది. కాబట్టి మన స్వధర్మం, మన ఆచరణ, మన వృత్తి, మన ఉద్యోగ ధర్మాలన్నీ కూడా సరిగ్గా చూసుకున్నప్పుడు మనకి అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా మీరు జాగ్రత్తలు పాటించండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దల్, సూపర్ స్టోర్ కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కానీ జాగ్రత్తగా ఉంటే ప్రయత్నాన్ని చేయాలి. నిరంతరం భగవన్నామ స్మరణ. భగవద్గీత పారాయణం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో 3వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శివాష్టోత్తరం చదవండి. చాలా మంచి ప్రయోజనం.